హాయ్ అండి, నా పేరు ప్రేమ్. భరత్ తులసి యూట్యూబ్ ఛానల్. మణిపేట్ ముఖ్య శివాలయం టెంపుల్ చూపించడానికి వచ్చిన. రండి చూడండి. నేను దర్శనం చేస్తున్నా, మీరు కూడా దర్శనం చేసుకోండి. చాలా పాత గుడి, కొన్ని వందల ఏళ్ళ నాటి గుడి. ఇక్కడ గోశాల కూడా ఉంది, మీకు గోశాల కూడా చూపిస్తారండి. గోశాల తినిపిస్తున్నారు. చాలా పెద్ద గోశాల, రండి మీరు చూడండి. పెద్ద గోశాల, మీరు కూడా రండి. గోలు చాలా ఉన్నాయి, గోల సేవ కూడా చేసుకోవాలి, మంచిది. అవి అన్న చేస్తుందని వాళ్ళ పిల్లలు కూడా చేస్తున్నారు. మనం పిల్లలకు నేర్పించాల్సింది ఇదే. ఫోన్ కాదు, సెల్ ఫోన్ కాదు, రీల్స్ కాదు. మనం ఏం చేస్తాం, పిల్లలు అదే చేస్తాం. డాడీ నేను తినిపిస్తా, డాడీ నేను తినిపిస్తా, డాడీ అంటున్నారు. గేట్ పెట్టామంటూ రావులు బయటకు వస్తాయని. చూడండి, మనం పిల్లలకు నేర్పించాల్సింది ఇది. ఎప్పుడు చూడు సెల్ ఫోన్లో రీళ్ళు ఇలా ఇలా ఇలా, పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం? ఇది కాదు మనం నేర్పించండి. అన్న నేర్పించింది చూడండి, తను తిరిగిచ్చిండు, తనతో పాటు పిల్లలు. అందుకే మీరు కూడా పొద్దుగాల లేచి స్నానాలు చేసుకొని పూజ గదిలోకి వెళ్ళండి. మీతో పాటు మీ పిల్లలు కూడా వస్తారు. చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం, వాళ్ళు స్నానం చేయాలి చేయకున్నా పెద్దగా పట్టింపు ఏం లేదు. ఎందుకంటే వాళ్ళ దేవుళ్ళు మీతో పాటు వచ్చి కూర్చుంటారు, అల్లరి చేస్తారు. డాడీ నాకు పొట్టు పెట్ట అంటారు, నేను గంట కొడతా అంటారు. ఇలాంటివి చేస్తుంటారు పిల్లలు. అందుకే మీరు కూడా కొద్దిగా లేచి ఇలా చేయండి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇటు సైడ్ ఇంకో గేట్ ఉంది, అటు సైడ్ కూడా గేట్ ఉంది, అటు సైడ్ కూడా గేట్ ఉంది. 4-5 గేట్లు ఉన్నాయి. ఇటు సైడ్ పెద్ద ఇంట్రెస్ట్ గేట్ ఉంది, నేను చూపిస్తాను మీకు. ఇదే టెంపుల్, మనం వెళ్దాం రండి. చాలా పెద్ద గుడి, పిల్లలు కాసేపు ఆడుకోవడానికి, ప్రశాంతంగా కూర్చోవడానికి. చాలా అంటే చాలా మైండ్ చాలా పొద్దుగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు రండి. ఇటు కూడా కూర్చోవడానికి చాలా ప్లేస్ ఉంది. ఇటు కూడా ఉన్నది చూడండి కూర్చోవడానికి. ఇక్కడ కడుక్కోవడానికి కాలు చేతులు ముఖాలు. ఇక్కడ అయ్యప్ప స్వామి పూజలు అవుతాయి, సన్నిధానం పెట్టుకుంటారు, ఇక్కడ ఉంటారు. నవగ్రహాలు ఉన్నాయి, నవగ్రహాలు. అక్కడ ఉన్న రాగి చెట్టు, అమ్మవాళ్ళు ఉన్నారు, నాగులమ్మవారు పూజ చేస్తారు జనాలు. ఇదే వెంకటేశ్వర స్వామి దేవస్థానం. చెట్టు అడ్డం వస్తుంది, అదే వెంకటేశ్వర స్వామి దేవస్థానం. పైన బోర్డు ఉన్నది చూడండి. లోపలికి వెళ్తే ఇంకా ప్రశాంతంగా ఉంది. ఇవన్నీ బోర్డులన్నీ. ఇటు కొబ్బరికాయలు, పూలు, పండ్లు ఇక్కడ మనకు దొరుకుతాయి. ఇంకోండి పూలు, పండ్లు, కొబ్బరికాయలు. ఇది అన్నపూర్ణాదేవి సమేత కాశీ బుగ్గాలయం, ముఖ్య శివాలయం టెంపుల్ పైన. లోపల వీడియో తీయొద్దని చెప్పారు, బయట వరకు తీసుకోమన్నారు, పర్మిషన్ లోపల ఇవ్వలేదు. అక్కడ పుట్ట ఉంది, అక్కడ కూడా గేట్ ఉన్నది, అక్కడ కూడా వెళ్ళచ్చు. కనబడతారమ్మా, మీరు చూస్తా అంటే చూడండి, నేను చూపిస్తాను. ఇవ్వండి, చూడండి. అయ్యో ఇవ్వండి అమ్మా, ఇలా అనండి. మీరు చూస్తా అంటే ఓకే, తప్పదమ్మా. ఇవ్వండి. వీళ్ళు అంటారు మేము కూడా కనబడుతున్నా అంటే, సరే కనబడుతుంది చూడండి అని చూపిస్తున్నా. వాళ్ళకి అదో సంతోషం, నాకు కూడా అదో సంతోషం. ఎవరి సంతోషాన్ని మనం కాదనద్దు. వాళ్ళ పరిస్థితి అలా, మనం ఏం అనలేము, ఏం చేయలేము. మనకు తెలిసింది ఏదో, మనకు చేతనైంది ఏదో మనం చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఆ తర్వాత మాది చేసుకున్నాం. ఇక్కడ చూడండి, బండ్లు పార్కింగ్ పెట్టుకొని చాలా ప్లేస్ ఉంది. కార్లు కూడా వచ్చేటోళ్ళు రండి, ఫుల్ పార్కింగ్. ఇట్లా పెట్టుకోవచ్చు,
అంత ప్లేస్ ఖాళీ ఉంది. ఇటు కూడా చూడండి ఎంత ఖాళీ ఉంది. చూడండి చాలా ఖాళీ ఉంది. ఇంకా చూపిస్తే అటు సైడ్ రండి. బడంగపేట నుంచి జస్ట్ ఆటో దిగినాక ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. నడుచుకుంటూ ఈజీగా రావచ్చు. నడవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆటో మాట్లాడుకొని డైరెక్ట్ ఇక్కడ రావచ్చు. బడంగపేట బుగ్గ శివాలయం, వెంకటేశ్వర స్వామి. చాలా అంటే చాలా పెద్ద గుడి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇదంతా చెట్లు ఉన్నాయి, మనం మధ్యలో వెళ్తున్నాం. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే చూడండి, అది రోడ్డు చుట్టూ చెట్లు. ముందర ఇంకా 2-3 గుళ్ళు ఉన్నాయి, అవి కూడా దర్శించుకోవచ్చు. దీంతో పాటు మీరు కొంచెం టైం తీసుకొని రండి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇదిగోండి, ఇది ఒక్క పెద్ద గేటు. ఇటు సైడ్ నుంచి అటు కూడా తవ్వు ఉంది. కొంచెం బస్ స్టాప్ అక్కడ ముందర ఉంటుంది, పెద్ద బస్ స్టాప్. బడంగపేట అంటే ఎవరన్నా చెప్తారు, మీరు ఈజీగా రావచ్చు. బాలాపూర్ నుంచి పక్కనే బడంగపేట బుగ్గ శివాలయం. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా ఇంకా తీస్తా మీకోసం. ఎన్ని గుళ్ళు ఉన్నాయి, ఎక్కడెక్కడ గుళ్ళు ఉన్నాయి, అవన్నీ మీకు చూపిస్తాను. నేను దర్శించుకోవడం కాదు. మీకు నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ ఒక లైక్ చేయండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్.